ఒక దట్టమైన అడవి, కాలివనం అని పిలుస్తారు. దాని లోపల ఒక రహస్యం దాగి ఉంది. ఒక రక్తపు పుష్పం. దాని ఎరుపు చీకటిని కూడా మించిపోతుంది. దాని సుగంధం ఆత్మలను ఆకర్షిస్తుంది. నలుగురు యువకులు అడవిలోకి అడుగుపెట్టారు. కానీ ఆ పుష్పం వాళ్ళను వదలలేదు. ఇప్పుడు ఆ అడవి మళ్ళీ ఏదో చెప్పాలనుకుంటుంది. ఒక్క కథ ప్రారంభం అవుతుంది. ఆ రక్త పుష్పం మాట్లాడుతోంది. తెలంగాణలోని కొండపల్లి అనే ఒక చిన్న గ్రామం. దాని సమీపంలో కాలివనం అనే దట్టమైన అడవి. ఆ అడవి గురించి గ్రామస్తులు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారు. అడవిలోకి వెళ్తే తిరిగి రావడం కష్టమని పెద్దలు చెప్తూ ఉంటారు. అక్కడ ఒక రక్త పుష్పం ఉంది. దాన్ని తాకితే నీ ఆత్మ నీది కాదు అని ఒక ముసలివాడు గుండె దడిచేలా చెప్పాడు. కానీ అర్జున్, సునీత, రాజు, ప్రియాంకలకు ఇవన్నీ కేవలం కథలుగానే అనిపించాయి. అర్జున్ అడ్వెంచర్స్ అంటే తనకు చాలా ఇష్టం. తన ఫ్రెండ్ని ఒప్పించాడు. ఈ రాత్రి కాలివనంలోకి వెళ్దాం, ఆ రక్త పుష్పం గురించి తెలుసుకుందాం. సునీతకు భయం వేసిన రాజు మరియు ప్రియ ఉత్సాహంగా ఒప్పుకున్నారు. రాత్రి 10 గంటలు. చీకటి అడవిని చుట్టుముట్టింది. నలుగురు టార్చ్ లైట్లతో, మొబైళ్లతో అడవిలోకి అడుగుపెట్టారు. చల్లని గాలి వాళ్ళ చర్మాన్ని తాకింది. చెట్ల మధ్య నీడలు కదులుతున్నట్టు అనిపించింది. అర్జున్, ఇక్కడేదో తేడాగా ఉంది అని సునీత అర్జున్తో అన్నది. ఆమె గొంతులో భయం స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం అడవి సునీత, ఏం కాదు అని అర్జున్ నవ్వాడు. కానీ అతని నవ్వులో కొంచెం టెన్షన్ దాగి ఉంది. కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళు ఒక వింతైన దృశ్యాన్ని చూశారు. అడవి మధ్యలో ఒక రక్తం లాంటి ఎరుపు రంగు పుష్పం చూడడానికి చాలా పెద్దగా, ఒంటరిగా నిలబడి ఉంది. దాని చుట్టూ గాలి ఆగిపోయినట్లు నిశ్శబ్దంగా, భయానకంగా అనిపించింది. ఇది ఏం పుష్పంరా అని రాజు అడిగాడు. ప్రియ దాన్ని దగ్గరగా చూడనీకి అడుగు వేసింది. కానీ పాదం ఒక కొమ్మకి తాకగానే ఒక కేక వినిపించింది. అది మనుషులది కాదు, ఏదో భయంకరమైన శబ్దం. వెళ్ళిపో, నీ రక్తం నాకు కావాలి అని గాలిలో శబ్దం వినిపించింది. సునీత భయంతో వణికిపోయింది. అర్జున్, ఇక్కడ ఏదో సరిగ్గా లేదు, వెనక్కి వెళ్దాం. కానీ అర్జున్ ఆ పుష్పం వైపు చూస్తూ దాని ఆకర్షణలో పడిపోయినట్లు అనిపించాడు. ఇది సాధారణమైన పుష్పం కాదు, దీని వెనుక ఏదో ఉంది. వాళ్ళు ముందుకు నడిచే కొద్దీ అడవి ఇంకా చీకటిగా, ఇంకా భయానకంగా మారింది. టార్చ్ లైట్లు ఆగిపోయాయి. మొబైల్లో సిగ్నల్ పోయింది. చెట్ల మధ్య నీడలు కదలటం కాదు, ఏదో వాళ్ళను చుట్టుముట్టినట్టు అనిపించింది. రాజు ఒక్కసారిగా ఆగిపోయాడు. మీరు విన్నారా, నా పేరు ఎవరో పిలుస్తున్నారు అని అన్నాడు. అందరూ ఆగి చుట్టూ చూశారు. కానీ ఏం లేదు, కేవలం చీకటి మరియు నిశ్శబ్దం. అలా వాళ్ళు అడవిలో వెళ్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆ రక్త పుష్పం మళ్ళీ కనిపించింది. కానీ ఈసారి అది ఒక చెట్టు కొమ్మ మీద గాలిలో తేలుతూ ఏదో సజీవంగా కదులుతోంది. దాని ఆకులు రక్తంతో తడిసినట్టు చిన్న చిన్న బొట్లు నేలపై పడుతున్నాయి. ఇది బతికి ఉంది అని ప్రియ భయంతో అరిచింది. అప్పుడే ఒక చల్లని గాలి వీచింది మరియు ఆ శబ్దాలు మళ్ళీ వినిపించాయి. నీ రక్తం నాకు కావాలి. వాళ్ళు వెనక్కి పరిగెత్తడానికి ప్రయత్నించారు. కానీ అడవిదారులు మారిపోయినట్టు అనిపించింది. ఎటు తిరిగినా ఆ రక్త పుష్పం మళ్ళీ కనిపిస్తోంది. ఒక్కసారి చెట్టు మీద, ఒకసారి నేలపై, ఒకసారి గాలిలో తేలుతూ. సునీత ఒక్కసారిగా అరిచింది. నా చేతిని ఎవరో పట్టుకున్నారు. కానీ ఆమె చుట్టూ ఎవరూ లేరు. ఆమె చేతిపై రక్తపు మరకలు కనిపించాయి. ఆమె భయంతో కుప్పకూలింది. అకస్మాత్తుగా సునీత అదృశ్యమైంది. సునీత, సునీత అని అర్జున్, రాజు, ప్రియ అరిచారు. కానీ ఆమె ఆచూకీ లేదు. ఆమె బ్యాగ్ మాత్రం ఆ రక్త పుష్పం పక్కన పడి ఉంది. దానిపై రక్తం లాంటి ఎరుపు ద్రవం పొడిచి ఉంది. రాజు భయంతో వణికాడు. ఇది మనల్ని ఒక్కొక్కరిని తీసుకుంటుంది. అర్జున్ ధైర్యం చేసి ఆ పుష్పాన్ని తగలబెట్టడానికి నిర్ణయించుకున్నాడు. కానీ అతను దాని దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ పుష్పం కదిలింది. దాని ఆకులు అతని చేతిని తాకాయి.
ఒక్కసారిగా భయంకరమైన నీడ అతని ముందు ప్రత్యక్షమైంది. ఒక స్త్రీ రూపం, రక్తంతో తడిచిన బట్టలు, ఖాళీ కళ్ళతో నోటి నుండి రక్తం కారుతూ, నీవు నా పుష్పాన్ని తాకావు, ఇప్పుడు నీవు నాతో ఉంటావు ఎప్పటికీ. అలా పెద్దగా వచ్చిన ఆ నీడ రాజుని మరియు అర్జున్ని అక్కడే చంపేస్తుంది. భయంతో ప్రియ అక్కడ నుంచి పారిపోతుంది. ప్రియ ఒక్కతే మిగిలింది. ఆమె అలా పరిగెత్తుకుంటూ ఒక గుహలోకి వెళ్ళింది. ఆ గుహలో అంతా చీకటి. అక్కడ ఎవరైనా ఉన్నారని ప్రియ చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ గుహలో కొన్ని పేపర్లు కనిపించాయి. దాంట్లో ఏముంది అంటే, ఈ గుహలో మిగిలిన ప్రతి ఒక్కరూ మనిషి కాదు, వాళ్ళు రక్తం తాగుతారు. ఒకప్పుడు అక్కడ ఒక ఊరి ప్రజలను బలవంతంగా బలి ఇచ్చారు. వాళ్ళ రక్తం ఈ గుహలో కారుతూనే ఉంది. ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక రక్తపు మొక్క ఒకరిని బలి తీసుకుంటుంది. ఆ అడవిలోకి వచ్చిన ఎవరినైనా ఆ రక్తపు మొక్క చంపేస్తుంది. అక్కడున్న ఊరి ప్రజలు ఒక్కొక్క రక్తపు మొక్కలా మిగిలిపోయారు. అక్కడికి ఎవరొచ్చినా వాళ్ళ ప్రాణాలు ఆ రక్తపు మొక్క బలి తీసుకుంటుంది అని ఆ పేపర్లలో ఉంది. ఆమెకి అర్థమవుతుంది ఈసారి తన వంతు కూడా అని. కానీ ఆమె ఒక ప్లాన్ వేసుకుంటుంది. గుహలోంచి నిప్పుతో గడ్డికి అంటించి ఒక రక్తపు మొక్కను కాల్చేస్తుంది. కానీ చివరిలో ఆ రక్తపు మొక్క కరిగిపోతుంది. ఒక చిన్న రక్తపు పుష్పం గాలిలో తిరుగుతూ ఉంది. ఆ చిన్నపు రక్తం ప్రియ దగ్గరగా వచ్చి తనను మింగేస్తుంది. అలా ప్రియ మరణించింది. కానీ ఆ గుహలో ప్రియ చూసింది ఏంటంటే, అక్కడ ఇంకెన్నో రక్తపు మొక్కలు ఉన్నాయి. అవి రక్తదాహం కోసం ఎదురు చూస్తున్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చావక తప్పదు. కానీ ఆ పేపర్లో రాసిన వ్యక్తి ఎవరు? అక్కడికి ఎందుకు వచ్చాడు? తను ఏమయ్యాడు? ఆ రాత్రి అర్జున్, రాజు, ప్రియ ఆచూకీ తెలియలేదు. గ్రామస్తులెవ్వరూ కాలివనంలోకి వెళ్ళే ధైర్యం చేయలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత గ్రామం సమీపంలో 4 కొత్త రకాల రక్తపుష్పాలు కనిపించాయి. ఒక్కొక్కటి ఇంకా ఎర్రగా, ఇంకా భయంకరంగా ఉన్నాయి. ఆ దట్టమైన అడవి, కాలివనం మళ్ళీ నిశ్శబ్దంగా నిలబడింది. కానీ దాని లోపల ఒక రహస్యం ఇంకా జీవించి ఉంది. 4 రక్తపుష్పాలు దాని ఎరుపు చీకటిని ఆక్రమించింది. ఆత్మల కథలు దానిలో మిగిలిపోయాయి. ఆ అడవి ఏదో చూస్తోంది, ఏదో వేచి ఉంది. ఒక కొత్త కథ మరింత లోతుగా మొదలవుతుంది. ఆ రక్తపుష్పం మళ్ళీ పిలుస్తోంది.